హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నచ్చర్ తెలుగు వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ రోజు వ్లాగ్ ఏమో మార్నింగే స్టార్ట్ చేశాను. సాయంత్రం వరకు నేను ఏమేం చేస్తాను అంతా కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఉదయం 5 గంటలకైతే ఇలా ఉందన్నమాట. మాకు మార్నింగ్ చాలా కూల్గా ఉంది. ఇలా ఉంటే సాయంత్రం వరకు ఎంత బాగుంటుందో అనుకున్నా, కానీ అనుకున్నది ఎంతోసేపు లేదన్నమాట. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఎండలు అయితే ఎరుగుతీస్తున్నాయి. మరి మార్నింగ్ ఇలా ఉంటే సాయంత్రం వరకు ఇలానే ఉంటుంది అనుకుంటాం కదా, కానీ పొరపాటు పడినట్టే మనం. అన్నట్టు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పుడు పెట్టిన వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఇలా చూస్తూ ఉండి అది చూడాలని అనిపిస్తుంది, కానీ కొద్దిసేపు అయిన తర్వాత చూపిస్తాను చూడండి. లెగ్గానే ముందు మొబైల్ పట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ ఇలాంటి అవకాశం దొరకదేమో అని చెప్పేసి. లేసేసరికల్లా కొంచెం మబ్బుగా అనిపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఈ రోజంతా ఇలానే ఉంటుంది అమ్మయ్య అనుకున్నాను. కానీ తర్వాత కాసేపటికి తెలిసింది కాదు, ఇది మార్నింగ్ మాత్రమే ఉంటుంది, తర్వాత అయితే ఇంకా ఎండ ఎరగదీస్తుంది అని. ఇంకా ఇప్పుడే లేచాను కదా, ఇంకా పక్క బట్టలు అన్ని సర్దుకొని లోపల పెట్టేసుకొని ఇంకా పాస్ పని అనేది మొదలు పెట్టేసుకోవాలి. పాస్ పని అంటే ఏముంది, ఇల్లు గుమ్మలు తుడుచుకోవడం అన్నమాట. సో ఇంకో గంట తర్వాత చూస్తే ఇంకేముంది, ఇదిగోండి వచ్చేసాడు మన సూర్యభగవానుడు. ఏం చేస్తాం, మీరు వచ్చినా రాకపోయినా, మీరు లేచినా లేకపోయినా నేనైతే ఖచ్చితంగా టైంకి వచ్చేస్తానని చెప్పేసి 6 గంటలకి ఇలా దర్శనం ఇచ్చేసాడు. ఇంకెవరు మనకి కనిపించే దేవుళ్ళు సూర్యభగవానుడు, చంద్రభగవానుడు కనిపిస్తారు. వీళ్ళైతే డైలీ మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. ఇంక చూసారా, నేను వచ్చేస్తున్నాను అని చెప్పేసి వచ్చేస్తున్నాడు. ఇంకేముంది, తొందరగా పని చేసేసుకోవడమే. మరి పని అంటే ఎండెక్కగా చేసుకుందాంలే అనుకునేవాళ్ళు ఇంతకుముందు, కానీ ఇప్పుడు అలా కాదు, మార్నింగే చేసేసుకోవాలి. ఎందుకంటే కాసేపు అయితే ఇంక ఇంట్లో స్నానం చేసినట్టే ఉంటుంది కాబట్టి. ఏం చేస్తాం, మరి అలా ఉన్నాయి రోజులు. ఏమైనా ఏమనుకోవడానికి లేదు, ఎందుకంటే ఇది వేసవకాలం. మరి ఇంకా సూర్యభగవానుడు తన ఇష్టం చూపించాల్సిందే. సూర్యభగవానుడికి దండం పెట్టేసుకుని ఇంక పని అనేది స్టార్ట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నచ్చర్ తెలుగు బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను ఎంత బాగునండి. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నా ఫేస్ అయితే చూసారు కదా, కిచెన్లో ఉన్నాను నేనైతే. సో కిచెన్లో అయితే ఇలా స్నానం చేసినట్టు ఉంటుందన్నమాట. సో నా కోసం ఏం చేస్తారంటే మా బావ అయితే ఫ్యాన్ పెట్టారు, అది మీకు చూపిస్తాను చూడండి. ఉడుకు వచ్చేస్తుంది అని చెప్పేసి నేను ఉడుకులో ఉంటున్నానని చెప్పి ఇలా టేబుల్ ఫ్యాన్ అయితే తెచ్చిపెట్టారు మా బావ కిచెన్లో అయితే. ఇలా ఫ్యాన్ అయితే పెట్టారు నా కోసం కిచెన్లో. ఇలా చాలా ఉడిగ్గా ఉంది. ఫ్యాన్ వేసుకుంటుంటేమో గ్యాస్ వెలగట్లేదు. ఏం చేస్తాం, ఏం చేయలేం, ఇంకా కొద్ది రోజులు భరించాల్సిందే. సో ఇదన్నమాట. సో అన్నట్టు మేమేనా ఇలా ఉడుకులో కొట్టుకుంటుంది, మీరు కూడా ఇలానే ఉడుకులో కొట్టుకుంటున్నారా లేదన్నది కామెంట్ చేయండి. సో ఇంక వాళ్ళ బ్లాగ్ ఏంటంటే కనుక జస్ట్ ఇప్పుడు నైట్ ఇంకా ఏంటి ఎలా చేసుకుంటాను అన్నది ఈరోజు బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. చాలా రోజులు అయిపోయింది కదా నేను కూడా బ్లాగ్స్ షూట్ చేసి. అస్సలు ఈ మధ్యన బ్లాగ్స్ కానీ ఏం కానీ చేయట్లేదు కదా. ఇక్కడ ఓన్ వాయిస్ వేద్దాం అనుకున్నాను, కానీ నాకన్నా ఎక్కువ టీవీ సౌండే వినిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇక్కడ వాయిస్ కట్ చేసి మళ్ళీ నేనే వాయిస్ ఇస్తున్నాను. సాయంత్రం వరకు బ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, కానీ ఉడికి ఆగలేక సగంలోనే ఆపేసాను. ఇక్కడ ఏంటంటే కనుక సాయంత్రం అయితే అయిపోయింది. ఇంకా మా లక్ష్మి చూడండి పాపం ఎలా ఒగసేస్తుందో, ఎండకి తట్టుకోలేకపోతుంది మా లక్ష్మి కూడా. ఇంకా బయట ఫ్యాన్ కింద ఇలా 10 గంటల వరకు ఇలానే కూర్చుని ఉంటున్నాం అనమాట. ఏం చేస్తాం, ఏదేమైనా ఉడుకులో ఉంటామంటే చాలా కష్టం. మరి ఒక మాదిరి వాళ్ళు ఎండని తట్టుకోవాలంటే చాలా కష్టం. ఇంకా మా అమ్మమ్మ అయితే చూడండి ఎలా అప్పసప్పాలు పడుతుందో, నేనే తట్టుకోలేకపోతున్నాను. ఇంకా అమ్మమ్మ చూడండి ఇంకా బాగా డల్ అయిపోయింది అనమాట. అక్కడికి నేనైతే ఆర్ఆర్గా ఏమైనా ఇస్తూనే ఉన్నాను. ఆర్ఆర్గా అంటే సబ్జా వాటర్ కానీ నిమ్మకాయ నీళ్ళు కానీ అలా అన్నమాట. ఇంకా అమ్మమ్మ అయితే ఫ్యాన్ కింద అలా కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంది. ఎక్కువసేపు చేసుకోలేకపోతుంది ఎండకు ఆగలేక, కొద్దిసేపు మాత్రమే చేసుకుంటుంది. ఇంతకుముందు అయితే గంటన్నర ప్రార్థన చేసుకునేది. ఇప్పుడు అంతసేపు చేసుకోవట్లేదులేండి, ఎందుకంటే ఉడికొచ్చేస్తుంది కదా అని చెప్పేసి. సో మేమైతే ఫ్యాన్ కింద కూర్చొని అక్కడి నుంచి కదలొద్దని చెప్తున్నాం, కానీ ఒక చోట అయితే ఉండరు కదా పెద్దవాళ్ళు అన్న తర్వాత. అక్కడికి తిరుగుతూ ఉంది అమ్మమ్మ. కిందకి మాత్రం దిగదులేండి, లోపలే. ఇంక ఈ నైట్కి అయితే ఇలా అయిపోయిందా. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా నెక్స్ట్ వ్లాగ్ అనేది షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈ వ్లాగ్లోనే కలపాల్సి వచ్చింది. ఏం చేస్తాం, ఇప్పుడైతే నేను బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యాను. బయటకి ఎక్కడికైనా అనుకుంటున్నారా? బ్యాంకుకి వెళ్దాం అనుకున్నాను, కానీ బ్యాంకుకి దేనికి వెళ్తున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో ఖచ్చితంగా చెప్తాను క్లియర్గా. ఎందుకంటే ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరి ఫేస్ చేసే ప్రాబ్లమే కాబట్టి. సో ఇంకా హనీ అయితే కంప్యూటర్ క్లాస్కి వెళ్ళడానికి రెడీ అయిపోయింది. ఇంకా అమ్మమ్మ అయితే ఇక్కడ చూసారా టీవీ సీరియల్కి టైం అయిపోయింది అన్నమాట. ఏదేమైనా మా అమ్మమ్మ అయితే సీరియల్ టైం అయితే అస్సలు మిస్ అవ్వదు. మీ అందరికీ తెలుసు కదా, అమ్మమ్మ అయితే నీడని చూస్తే టైం చెప్పేస్తూ ఉంటుంది. ఇంకా బయట అయితే ఎండ చూడండి అసలు ఎంత ఘోరంగా ఉందో. అసలు నా ఫేస్ కూడా కనిపించట్లేదు ఆ ఎండకి, అంత అలా ఉందన్నమాట. మేమైతే అసలు బయటకే వెళ్ళట్లేదు 5 గంటల వరకు. మరి మీరు ఇంట్లోంచి బయటకు రాకండి, ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. ఈ ఎండలు అయితే అంత మంచివేమీ కాదు.
ఎంత జాగ్రత్తగా ఉంటే అంతా మనకేం మంచిది. ఇంక ఇప్పుడైతే తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. బయటకైతే వెళ్ళేసి వచ్చాను, కానీ హెడేక్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇంకా నవరత్న తైలం రాసేసుకుని కొద్దిసేపు రిలాక్స్ అయిపోదామని అనుకుంటున్నాను. ఇప్పుడు రాసేసుకుని కొంచెం సేపు పడుకుంటాను. తగ్గిన తర్వాత మళ్ళీ వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. ఓకేనా? మీకు ఓకే కదా? మీరందరూ తిన్నారా మరి? మేమైతే తినేసామండి. సో ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది. ఇంకా అమ్మమ్మ అయితే మళ్ళీ ప్రార్థన చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఇంకా ప్రార్థన ఎక్కడ చేసుకుంటుందా అని చూసేసరికి ఈ సందులో సెట్ చేసుకుంటుంది అనమాట సీటు. ఎందుకు అంత మూలకెళ్ళిపోతున్నావు, ఉడికొచ్చేస్తుంది కదా అని నేను చెప్తున్నాను, మా బావ కూడా చెప్తున్నారు. మా ఇద్దరి మాట అస్సలు లెక్క చేయట్లేదన్నమాట. నాకు ఇక్కడే బాగుంది, నేను ఇక్కడే చేసుకుంటాను అంటుంది. ఏం చేస్తుందని పని కట్టుకుని చూస్తూ ఉన్నాను. ఇదంటే ఇవాళ మన వ్లాగు. ఈ వ్లాగ్ అయితే నెక్స్ట్ వచ్చే వ్లాగ్లోదన్నమాట. ఇంకా మా బావ అయితే ఎద్దుల బండి ఎందుకు కట్టుకొచ్చారు ఏంటి అన్నది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. పిల్లలు చూసారా, సరదాగా బండెక్కి ఆడుకుంటూ ఉన్నారు. చిన్నప్పుడు అంతే కదా, ఏదైనా చేయొచ్చు అన్నమాట చిన్న వయసులో. అదే కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత ఎక్కితే ఏ పని లేదా నీకు, పెద్దవాడు అయ్యండి బండి ఎక్కేవని అంటారు. ఏదేమైనా చిన్నపిల్లలుగా ఉంటేనే బెటర్లేండి. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.